ఉద్దేశంతో ధర్నా చేయడం జరిగింది. నారాయణపురం ఆయకట్టు రైతులు కుడికాలకు సంబంధించి 13 పంచాయతీల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా తాగునీరు రావటం లేదు. దీనికి ప్రధాన కారణం ఏదైతే నదిలో ఉన్నటువంటి కలుపులు ఉన్నాయో అవి వరద ప్రవాహానికి పడిపోవడం, వాటిని తిరిగి లేవనెప్పడం, దాంతో నదిలో నీరంతా కూడా సముద్రం పాలవుతుంది. చివరి ఆయకట్టుకేమో నీరు తగినంత రాలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే అనేక దగ్గర గండీలు పడుతున్నాయి, అలాగనే తొక్కులు డొంకలతో ఉన్నాయి. అదే సందర్భంలో షట్టర్లు లేవు, లస్కర్లు యాజమాన్యం చేయడానికి లస్కర్ల వ్యవస్థ లేదు. దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. అందుకే మేము అడుగుతున్నది, ఒకటి నీరైనా ఇవ్వండి, లేదా క్రాప్ హాలిడేనే ప్రకటించండి. రైతులు వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టన్నారు. ఆ పెట్టుబడులన్నీ కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాయి, వర్షాలు లేక, ఇటు సాగునీరు రాక. కాలువ ఆయకట్టు రైతులు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న దౌర్భాగ్య పరిస్థితి మన జిల్లాలో ఉంది. అందుకనే మేము అడుగుతున్నాం, ఒకటి క్రాప్ హాలిడే ప్రకటించండి, పరిహారం ఇవ్వండి, లేదా నీరైనా సక్రమంగా ఇవ్వాలి. దానికి సంబంధించి లస్కర్ వ్యవస్థ తక్షణ సీజనల్ లస్కర్ని ఏర్పాటు చేయాలనేది ఒకటి డిమాండ్. దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అవసరం వస్తే మరొక దఫా ఆలోచించిన తర్వాత ప్రభుత్వ స్పందన బట్టి నిరాహార దీక్షకి నిర్వాధ కార్యక్రమాలైనా చేయడానికి వెనుకాడమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.